Hi, hello friends. Name me brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 15, Article 68, 69 and 70. And in our today's class we are going to know about one landmark case of Indian constitutional law. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ కేస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కేస్. ఆ కేస్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ కేస్ ఏంటి మరి? దట్ ఈజ్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం కేస్. స్టేట్ ఆఫ్ మద్రాస్, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం, చంపకం Dorayrajan, Champakam Dorayrajan, Champakam Dorayrajan. This is a very important case regarding Article 15. Regarding Article 15, okay na? Article 15 దానికి సంబంధించిన one of the important case in the history of Indian constitutional law. State of Madras versus Champakam Dorayrajan. State of Madras, present day Tamil Nadu. State of Madras, present day Tamil Nadu. Okay na? Champakam Dorayrajan, one of the Brahmin women. Okay na? One of the Brahmin women. Okay, this is a case. ఈ కేస్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేస్, అసలు ఈ కేస్ దేని గురించి ఉంది అంటే, ఈ కేసులో ఫండమెంటల్ రైట్స్కి అండ్ డిపిఎస్పీస్కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి, వీటి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఓకేనా? దెర్ విల్ బి ఏ క్లాష్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. ఓకేనా? ఈ కేసులో మెయిన్గా జరిగే థింగ్ ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్కి అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి మధ్యలో క్లాష్ జరుగుతుంది. క్లాష్ ఆర్ ఫైట్, వీటి మధ్యలో క్లాష్ ఆర్ ఫైట్ జరుగుతుంది. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్, ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకే ఫ్రెండ్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. మరి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, డిపిఎస్పీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అంటే దీస్ ఆర్ ద ఇండివిజువల్ రైట్స్. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ నాకు ఇవ్వబడిన రైట్స్, నీకు ఇవ్వబడిన రైట్స్, మీ బ్రదర్స్కి ఇవ్వబడిన రైట్స్ అంటే ఇండివిజువల్ రైట్స్ అవి. ఓకేనా? ఒక పర్సన్ గురించి ఆలోచించి ఇవ్వబడిన రైట్స్. ఓకేనా? నీకేం అవ్వద్దు, మీ బ్రదర్కి ఏం అవ్వద్దు. ఓకేనా? నీ డిగ్నిటీని, మీ బ్రదర్ డిగ్నిటీని, వాటిని ప్రొటెక్ట్ చేసేదే ఫండమెంటల్ రైట్స్. అంటే ఇది ఇండివిజువల్ థాట్స్కి రిలేటెడ్ అయి ఉంది. డిపిఎస్పీస్ అంటే దీస్ ఆర్ ద గవర్నింగ్ ప్రిన్సిపల్స్ for the state actions. ఓకేనా? దీస్ ఆర్ ద గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ద స్టేట్స్ యాక్షన్స్. అంటే ఒక రాష్ట్రం లేదా మన దేశం మంచి డైరెక్షన్లో వెళ్ళడానికి, మంచి లాస్ తయారు చేయడానికి డిపిఎస్పీస్ హెల్ప్ చేస్తాయి. ఓకేనా? దే హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ ద గుడ్ లాస్. డిజైనింగ్ ఆర్ డిజైనింగ్ ఆఫ్ గుడ్ లాస్. ఓకేనా? దే హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ ద గుడ్ లాస్. ఓకేనా? ఇప్పుడు మన చట్టం, మన స్టేట్ అయినా, మన కంట్రీ అయినా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, వాళ్ళు లాస్ తీసుకొస్తారు. ఓకేనా? బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ద లా, దే విల్ మేక్ ద లా ఇన్ కీపింగ్ దీస్ డిపిఎస్పీస్ ఇన్ ద మైండ్. ఈ డిపిఎస్పీస్ ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు లా తయారు చేస్తారు. ఓకేనా? దీస్ డిపిఎస్పీస్ ఆర్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ in the state. Socio-economic development in state. ఓకేనా? స్టేట్ లో డెవలప్మెంట్ తీసుకురావాలి, స్టేట్ ని అభివృద్ధి చేయాలి. ఓకేనా? వాటి గురించే ఈ డిపిఎస్పీస్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఇది ఒక సొసైటీ కొరకు. డిపిఎస్పీస్ ఆర్ ఫర్ ద సొసైటీ.
ఓకేనా. డిపిఎస్పీస్ దేని గురించి ఆలోచిస్తున్నాయి? స్టేట్ గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తుంది. ఓకేనా, స్టేట్ గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తుంది. కానీ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ గురించి ఆలోచిస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. కానీ ఈ రెండిట్లో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే both helps for nations development. Both helps for nations development. అర్థమైందా? ఈ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ గ్రోత్ కి, ఇండివిజువల్ డిగ్నిటీకి ఎలాంటి అంటే ఆర్బిటరీ యాక్షన్ అవ్వద్దు, దానికి హెల్ప్ చేస్తుంది. డిపిఎస్పీస్ స్టేట్ మంచి లాస్ తీసుకురావాలి, సో దానివల్ల స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది, అభివృద్ధి డైరెక్షన్లోకి వెళ్తుంది. సో రెండు కూడా మన దేశాన్ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. వాటికి గోల్స్, వాటి యొక్క పర్సనల్ గోల్స్ వేరే ఉన్నా, బట్ మెయిన్ మోటో ఏంది? దట్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. ఓకేనా, దే హెల్ప్స్ ఇన్ ద నేషన్స్ డెవలప్మెంట్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. అండ్ ఈ కేసులో ఈ ఫండమెంటల్ రైట్స్ కి అండ్ డిపిఎస్పీస్ కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన కేసులో ఇప్పుడు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, హిస్టారికల్ సైడ్కి వెళ్దాం. అయితే ఈ కేస్కి కారణం కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ 1927. ఓకేనా, కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ 1927. ఈ చంపకం దురైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఈ కేస్ అవ్వడానికి కారణం కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ 1927. ఓకేనా, దిస్ ఈస్ అ జీవో. దీన్ని మనం కమ్యూనల్ జీవో ఆఫ్ 1927 అని పిలుచుకుందాం ఇప్పటికైతే. కమ్యూనల్ జీవో ఆఫ్ 1927. ఓకేనా, దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కేస్. ఓకేనా, ఈ జీవో ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో అండ్ గవర్నమెంట్ జాబ్స్లలో రిజర్వేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఇవ్వాలి అకార్డింగ్ టు దిస్ జియో. ఓకేనా, ఈ జియో ఏం చెప్తుంది? మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ జాబ్స్లలో అక్కడ ఉండే రిజర్వేషన్స్, అక్కడ ఉన్న సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ అన్ని కూడా క్యాస్ట్ బేస్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్స్ తోని ఫిల్అప్ అయిపోవాలి. ఓకేనా, ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ కి ప్లేస్ లేదు. ఒకవేళ నీకు మంచి మార్కులు వచ్చి నీ కమ్యూనిటీ ఈ జీవో ప్రకారం లేకపోతే, అంటే ఈ జీవోలో కొన్ని కమ్యూనిటీస్ ఇచ్చారు, ఆ కమ్యూనిటీస్లలో నీ కమ్యూనిటీ లేకపోతే నీకు మెరిట్ వచ్చినా నీకు సీట్ రాదు. ఓకేనా, అకార్డింగ్ టు దిస్ జీవో. ఓకేనా, దిస్ జీవో ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. ఓకేనా, ఇంట్రొడ్యూస్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. ఏం చెప్తుంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లలో అండ్ గౌట్ జాబ్స్ సీట్స్ అన్ని ఫిల్అప్ by caste and community based reservation. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది, దాంట్లో అరౌండ్ 400 సీట్స్ ఉన్నాయి. సో 400 సీట్స్లలో 380 సీట్స్ వరకు అయితే అన్ని క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ తోని ఫిల్అప్ అయిపోతాయి. అండ్ ఇంకో 20 సీట్స్ ఆర్ అరౌండ్ 15 సీట్స్ దట్ విల్ బి డిపెండ్ అపాన్ ద స్టేట్స్ యాక్షన్. ఓకేనా, ఆ సీట్స్ ని స్టేట్ ఫిల్అప్ చేస్తుంది అకార్డింగ్ టు దిస్ జీవో. ఓకేనా,
ఇది ఇక్కడ మెరిట్ కి ప్లేస్ లేదు, ఓకేనా. లిమిటెడ్ రూమ్ ఫర్ ద మెరిట్, లిమిటెడ్ రూమ్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్, ఫర్ మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ అండ్ అదర్ కమ్యూనిటీస్, అండ్ అదర్ కమ్యూనిటీస్, అండ్ అదర్ కమ్యూనిటీస్, అండ్ అదర్ కమ్యూనిటీస్. అర్థమైందా? అంటే ఈ జీవో ప్రకారం కొన్ని కమ్యూనిటీస్ ఇచ్చిర్రు, ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయని ఇచ్చిర్రు. అయితే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు అండ్ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళకి అసలు సీట్స్ ఇవ్వడం చాలా కష్టం, ఓకేనా. వాళ్ళకి సీట్స్ ఇవ్వడం చాలా కష్టం, బికాస్ ఆ సీట్స్ అన్ని కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అని ఫిల్అప్ అయినాయి కాబట్టి ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తారు, మిగతా కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వరు. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అవుతుంది, ఓకేనా. అయితే ఈ కమ్యూనల్ జీవో ప్రకారం ఏమేం కమ్యూనిటీస్ మెన్షన్ చేశారంటే నాన్ బ్రాహ్మిన్ హిందూస్, నాన్ బ్రాహ్మిన్ హిందూస్, నాన్ బ్రాహ్మిన్ హిందూస్, బ్రాహ్మిన్ హిందూస్, బ్రాహ్మిన్స్, బ్యాక్వర్డ్ హిందూస్, బ్యాక్వర్డ్ హిందూస్, హరిజన్స్, హరిజన్స్, ఓకేనా, ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్, ముస్లిమ్స్, ఓకే, నాన్ బ్రాహ్మిన్ హిందూస్, బ్రాహ్మిన్స్, బ్యాక్వర్డ్ హిందూస్, హరిజన్స్, Anglo Indians, Indian Christian and Muslim. These communities are given in Communal GO of 1927. ఓకేనా. అయితే ఈ కమ్యూనిటీ వాళ్ళకే సీట్స్ అని రిజర్వ్ అయినాయి, ఈ కమ్యూనిటీ వాళ్ళకే సీట్స్ అని రిజర్వ్ అయినాయి. అండ్ వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి సీట్స్ అడిగితే ఇవ్వరు, వేరే కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి సీట్స్ అడిగితే ఇవ్వరు. ఈవెన్ తో యూ హ్యావ్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, నీకు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చినా కానీ నీకు సీట్ ఇవ్వరు, బికాస్ యూ డోంట్ బిలాంగ్ టు ద కమ్యూనిటీస్ గివెన్ ఇన్ ద జీవో, ఓకేనా, ఓకేనా. అదర్ కమ్యూనిటీస్ వాళ్ళకి, అదర్ కమ్యూనిటీస్, అదర్ కమ్యూనిటీస్ వాళ్ళకి నో సీట్, ఓకేనా, సీట్స్ ఉండవు, అదర్ కమ్యూనిటీ వాళ్ళకి సీట్స్ ఉండవు. అయితే ఈ కమ్యూనల్ జీవో 1927 వచ్చింది, ఈ కమ్యూనల్ జీవో 1927 లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఇన్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది, ఎక్కడ మద్రాస్ లో, దీన్ని మద్రాస్ లో ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఈ రిజర్వేషన్స్, ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ మనకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయింది, ఓకేనా. ఈవెన్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దిస్ కమ్యూనల్ జీవో ఇస్ కంటిన్యూడ్, continued even after implementation or commencement of constitution, commencement of constitution, commencement of constitution, ఓకేనా. అంటే జాన్ 26, 1950, ఓకేనా. ఈ టైం తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కమ్యూనల్ జీవో ప్రకారం సీట్స్ ఎలా రిజర్వ్ అయినాయో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అయితే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1950s టైంలో మద్రాస్ స్టేట్ లో, మద్రాస్ అంటే ప్రెసెంట్ తమిళనాడు, మద్రాస్ స్టేట్స్ లో 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ 4 మెడికల్ కాలేజెస్ లో టోటల్ 330 సీట్స్ ఉన్నాయి, టోటల్ 330 సీట్స్ ఉన్నాయి. అండ్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో టోటల్ 390 సీట్స్ ఉన్నాయి, టోటల్ 390 సీట్స్ ఉన్నాయి. అయితే ఈ 330 సీట్స్లలో 17 సీట్స్ ఆర్ గివెన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అవుట్ సైడ్ ద స్టేట్. అర్థమవుతుందా? మన స్టేట్ లో ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ లో 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 4 మెడికల్ కాలేజెస్ లో టోటల్ గా 330 సీట్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని సీట్స్ ఎవరికి ఇచ్చినామంటే దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్
బిలాంగ్ టు అవర్ స్టేట్, మన స్టేట్ కి కాని వాళ్ళకు మనం ఆ స్టేట్స్ ని అలాట్ చేసినాం. ఓకేనా. స్టూడెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, స్టూడెంట్స్ ఫ్రమ్ outside the state, outside the state. ఓకేనా. తమిళనాడు స్టేట్ కాని వాళ్ళకు, కానీ స్టూడెంట్స్ కి కొన్ని సీట్స్ అలాట్ చేసినాం. కొన్ని అంటే 17 సీట్స్ అలాట్ చేసినాం. ఓకేనా. 17 సీట్స్ ఆర్ అలోకేటెడ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. మన స్టేట్ కాదు, వేరే స్టేట్ వాళ్ళకి మనం 17 సీట్స్ రిజర్వ్ చేసినాం. అయితే ఈ 17 సీట్స్ ఉన్నాయిగా, అయితే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ 17 సీట్స్ మరి మెరిట్ బేసిస్ స్టూడెంట్స్కి ఇచ్చిరా లేదా ఏదైనా క్రైటీరియా ఫాలో అయ్యారా అనేది క్లారిటీ లేదు. ఓకేనా, క్లారిటీ లేదు. ఇవి మెరిట్ బేసిస్ స్టూడెంట్స్ కా లేదా ఎనీ అదర్ క్రైటీరియా ఫాలో ఇచ్చిరా అనేది క్లారిటీ లేదు. ఎనీ అదర్ క్రైటీరియా ఫాలో అయ్యారా అనేది క్లారిటీ లేదు. ఎనీ అదర్ క్రైటీరియా ఫాలో అయ్యారా అనేది క్లారిటీ లేదు. బట్ ఒకటి ఏంటంటే ఈ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ కన్ఫర్మ్ రాయాలి. ఓకేనా. దే షుడ్ రైట్ ద ఎగ్జామ్, దే షుడ్ క్లియర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఓకేనా. 17 సీట్స్ ఆ స్టూడెంట్స్ కి ఇచ్చినాం హూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. వాళ్ళు తప్పకుండా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ప్రకారం మనం ఆ సీట్స్ అలాట్ చేస్తాంగా, వాళ్ళందరూ కూడా బేసిక్ క్రైటీరియాని ఫిల్అప్ చేస్తారు. అంటే బేసిక్ ఎగ్జామ్ ని క్లియర్ చేసినాకనే రిజర్వేషన్స్ ఇస్తారు. వాళ్ళు చేసినట్టుగానే, వాళ్ళు ఎగ్జామ్స్ రాసినవే వీళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా. ఆ రిజర్వేషన్స్ ఎలా ఇచ్చినామో వాళ్ళకు ఆ ఎగ్జామ్ ఉంటుందిగా, ఆ ఎగ్జామ్ వీళ్ళు కూడా రాయాలి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్అప్ చేయాలి. కానీ దాంట్లో మెరిట్ బేసిస్ స్టూడెంట్స్కి ఇచ్చిరా లేదా వేరే క్రైటీరియా ఏమైనా ఫాలో అయ్యారా అనేది క్లారిటీ లేదు. ఓకేనా. అండ్ 12 seats are by discretionary allotment by state. అంటే allocated by state authorities. ఓకేనా. అంటే ఈ 12 సీట్స్ ఉన్నాయిగా, వీళ్ళని స్టేట్ అథారిటీస్ అపాయింట్ చేస్తాయి లేదా రికమెండ్ చేస్తాయి. స్టేట్ అథారిటీస్ అంటే those who are responsible for implementing the law. ఓకేనా. లాని ఇంప్లిమెంట్ చేయడంలో ఎవరెవరైతే పాత్ర ఉందో వాళ్ళందరూ కూడా స్టేట్ అథారిటీస్ కింద వస్తారు. లైక్ గవర్నర్, సీఎం, మినిస్టర్స్, ఐఏఎస్. ఓకేనా, వీళ్ళందరూ. ఓకేనా, ఇంకా చాలా మంది ఉంటారు. ఆ స్టేట్ అథారిటీస్ అంటే గవర్నర్, సీఎం, ఐఏఎస్లు, మినిస్టర్స్, దే ఆల్ కమ్స్ అండర్ స్టేట్ అథారిటీస్. ఈ స్టేట్ అథారిటీస్ ద్వారా ఈ 12 సీట్స్ రికమెండ్ అవుతాయి లేదా లైక్ వాళ్ళు కూడా ఒక క్రైటీరియా తీసుకోవచ్చు. కానీ దీస్ 12 సీట్స్ completely depends upon state authorities. వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు లేదా కండక్ట్ చేయకపోవచ్చు. ఓకేనా. స్టేట్ కి ఎలా రికమెండ్ చేయాలనిపిస్తే అలా రికమెండ్ చేస్తుంది. ఓకేనా. స్టేట్ కి ఎలా రికమెండ్ చేయాలనిపిస్తే అలా రికమెండ్ చేస్తుంది. ఎగ్జామ్ రాయకపోవడం అనేది స్టేట్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా. ఎగ్జామ్ రాయకపోవడం అనేది స్టేట్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా. ఇట్ కంప్లీట్లీ ద స్టేట్ ఓన్ జడ్జిమెంట్. ఓకేనా. స్టేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా స్పెషల్ టాలెంట్స్ ఉన్న స్టూడెంట్స్ ని రికమెండ్ చేయొచ్చు, లేదా నార్మల్ గా ఏదో ఒక స్టూడెంట్ ని రికమెండ్ చేయొచ్చు. ఓకేనా. కానీ కంప్లీట్లీ 12 సీట్స్ మాత్రం స్టేట్ తన ఓన్ డిసిజన్ పైన డిపెండ్ అయి ఉంది. ఎగ్జామ్ కండక్ట్ చేయడం చేయకపోవడం
లేదా స్పెషల్ టాలెంట్స్ ఉన్న స్టూడెంట్స్ని రికమెండ్ చేయడం, ఓకేనా. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ ద స్టేట్స్ ఓన్ జడ్జ్మెంట్, ఓకేనా. ఈ 12 సీట్స్ అయితే మిగతా సీట్స్ ఓకేనా 330 మైనస్ ఎంత 29. ఇక్కడ మిగతా సీట్స్ అన్ని కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ క్లారిటీ లేదు అంటే మెరిట్ బేసిస్ స్టూడెంట్స్ కి సీట్స్ ఇస్తారా ఇయర్ అనేది క్లారిటీ లేదు. బట్ మనం చూసుకున్నట్టయితే వెరీ లిమిటెడ్ సీట్స్ ఆర్ నో సీట్స్ ఫర్ అదర్ కమ్యూనిటీస్ అండ్ మెరిట్ స్టూడెంట్స్. చూడండి ఒకసారి, ఇక్కడైతే కొన్ని కమ్యూనిటీస్ మెన్షన్ చేసిరు, వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం సీట్స్ వస్తాయి. అండ్ వీటిలలో అసలు మెరిట్ బేసిస్ స్టూడెంట్స్ కి సీట్స్ వస్తాయా రావా అనేది క్లారిటీ లేదు. సో మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు అసలు వాళ్ళకి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి లేదా అసలు సీట్సే లేవు అదర్ కమ్యూనిటీస్ వాళ్ళకి అండ్ మెరిట్ బేసిడ్ స్టూడెంట్స్ కి. సో ఇప్పుడు నువ్వు చదవాలని నీకు ఎంత ఆశ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దిస్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నువ్వు చదవలేవు, ఓకేనా. అండ్ ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏం చెప్తుంది, స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ అగేన్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, caste, sex, ratio or place of birth or any one of them, ఓకేనా. ఆర్టికల్ 15 క్లాస్ 1 ప్రకారం ఇక్కడ వయలేషన్ జరుగుతుంది బికాస్ ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ప్రకారం స్టేట్ నిన్ను డిస్క్రిమినేట్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 29 క్లాస్ 2 ఏం చెప్తుంది, no citizen should be denied from getting admission into the education institution on the grounds of religion, race, caste, sex, place of birth, ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా నీకు అడ్మిషన్ రావట్లేదు బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్. సో ఇక్కడ ఆర్టికల్ 29 క్లాస్ 2 అండ్ 15 క్లాస్ 1 రెండు కూడా వైలేట్ అవుతున్నాయి, ఓకేనా. 15 క్లాస్ 1, 29 క్లాస్ 2, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 17 సీట్స్ ప్లస్ 12 సీట్స్ ఇవి డిస్కస్ చేసుకున్నాం, ఎలా అలాట్ అయితే అనేది. మిగతా సీట్స్లలో ఫర్ ఎవ్రీ 14 సీట్స్ ఓకేనా. మిగతా సీట్స్లలో ఈ 29 సీట్స్ 29 సీట్స్ తప్పితే మిగతా సీట్స్ ఉంటాయిగా, వాటిలలో కంప్లీట్లీ ఆ సీట్స్ అనేవి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కింద అలాట్ అయినాయి, ఓకేనా. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కింద అలాట్ అయినాయి. అయితే ప్రతి 14 సీట్స్లలో ప్రతి 14 సీట్స్లలో ఆ రిజర్వేషన్ ఇలా ఉంది, ఎలా నాన్ బ్రాహ్మిన్ హిందూస్ కి 6 out of 14 అండ్ బ్రాహ్మిన్స్ కి 2 out of 14, ఓకేనా. ఫర్ ఎవ్రీ 14 సీట్స్ ప్రతి 14 సీట్లకి 6 సీట్లు నాన్ బ్రాహ్మిన్ హిందూస్ కి అలాట్ అయినాయి, 2 సీట్లు బ్రాహ్మిన్స్ కి అలాట్ అయినాయి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ హిందూస్ వీళ్ళకి 2 out of 14. తర్వాత హరిజన్స్ వీళ్ళకి 2 out of 14. తర్వాత ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఇండియన్ క్రిస్టియన్స్ వీళ్ళకి 1 out of 14. అండ్ ముస్లిమ్స్ 1 out of 14. కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఫర్ ఎవ్రీ 14 సీట్స్ ప్రతి 14 సీట్స్లలో 6 నాన్ బ్రాహ్మిన్ హిందూస్ ఉన్నాయి, 2 బ్రాహ్మిన్స్ హిందూస్ ఉన్నాయి, 2 బ్యాక్వర్డ్ హిందూస్ ఉన్నాయి, 2 హరిజన్స్ ఉన్నాయి, 1 ఇండియన్ క్రిస్టియన్ కి లేదా ఆంగ్లో ఇండియన్ కి ఉంది, అండ్ ఇంకొకటి ముస్లిమ్స్ కి ఉంది, ఓకేనా. 14 సీట్స్ ఇలా ఫిల్అప్ అయినాయా, నెక్స్ట్ 14 సీట్స్ కూడా ఇలానే ఫిల్అప్ అవుతాయి, ఓకేనా. అప్ టు టోటల్
30 సీట్స్ అయ్యే వరకు ఇలానే ఫిల్అప్ అవుతాయి. ఎక్సెప్ట్ దిస్ 29 సీట్స్, మిగతా సీట్స్ అన్ని కూడా ఇలానే ఫిల్అప్ అవుతాయి. సో దేర్ ఈస్ నో రూమ్ ఫర్ అదర్ కమ్యూనిటీస్ అండ్ మెరిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమైందంటే మెరిట్ స్టూడెంట్స్ కి అసలు లేదు, ప్రిఫరెన్స్ లేదు. నీకు ఎన్ని మార్కులు వచ్చినా నీ కమ్యూనిటీ ఇక్కడ లేదంటే దెన్ యు ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ద మెడికల్ కాలేజ్. అండ్ దిస్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2. 15 క్లాస్ 1 ఏం చెప్తుంది? స్టేట్ shall not discriminate against citizen on the basis of religion, caste. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ద్వారా సిటిజన్ యొక్క రైట్ వయలేట్ అవుతుంది. క్యాస్ట్, సెక్స్, place of birth, race, or any one of them. ఓకేనా? అండ్ ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ద్వారా 15 క్లాస్ 1 అయితే వయలేట్ అవుతుంది. 29 క్లాస్ 2 ఏం చెప్తుంది? నో సిటిజన్ డినైడ్ ఫ్రమ్ గెట్టింగ్ admission into educational institutions because of or on the grounds of religion, race, caste, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? అండ్ ఆర్టికల్ 29 క్లాస్ 2 కూడా వయలేట్ అవుతుంది. ఓకేనా? ఆర్టికల్ 29 క్లాస్ 2 కూడా వయలేట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద కమ్యూనల్ GO ఆఫ్ 1927 introduced by British government and it continued even after the commencement of constitution that is happened on January 26, 1950. ఓకేనా? రిజర్వేషన్ అనేది మొత్తం క్యాస్ట్ బేస్డ్ ఉంది. ఓకేనా? రిజర్వేషన్ అనేది మొత్తం క్యాస్ట్ బేస్డ్ ఉంది. ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 వయలేట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అరౌండ్ 1950s టైంలో చంపకం దొరైరాజన్ అనే ఒక బ్రాహ్మిన్ మూవ్మెంట్. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎంటర్ ఇంటూ ద కేస్. అయితే చంపకం దొరైరాజన్ ఒక బ్రాహ్మిన్ ఉమెన్. అయితే తను మెడికల్ కాలేజ్లోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. తనకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? ఎగ్జామ్ రాసింది, మెరిట్ వచ్చింది. అండ్ తను మెడికల్ కాలేజ్కి వెళ్ళింది. CLG రాద్దాం, మెడికల్ కాలేజ్లోకి వెళ్ళింది. కానీ అప్పటికే తన బ్రాహ్మిన్ కమ్యూనిటీకి అలాట్ అయిన సీట్స్ అన్ని ఫిల్అప్ అయినాయి. ఓకేనా? సీట్స్ అన్ని ఫిల్అప్ అయినాయి. ఓకేనా? తను బ్రాహ్మిన్ కాబట్టి బ్రాహ్మిన్ కమ్యూనిటీలోనే ఇవ్వాలి. మిగతా కమ్యూనిటీస్లలో సీట్స్ ఖాళీ ఉన్నా ఇవ్వరు. సీట్స్ అనేవి ఫిల్అప్ అయినాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే సీట్స్ ఫిల్అప్ అయినాయి, సో వీ కెనాట్ గివ్ ఎనీ సీట్ టు యూ. ఇంకా రిజర్వ్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉన్నా అవి ఆ క్యాస్ట్ వాళ్ళకే ఇస్తాం, మీకు ఇవ్వలేమని చెప్పారు. ఓకేనా? సీట్స్ అని ఫిల్అప్ అయినాయి. సో నో సీట్ ఆమెకి వచ్చింది. ఓకేనా? నో సీట్ వాస్ గివెన్ టు చంపకం దొరైరాజన్. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ బ్రాహ్మిన్ సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయా? సో నో సీట్స్. వేరే కమ్యూనిటీ సీట్స్ ఖాళీగా ఉన్నా అది ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వాలి. సో ఈమెకి ఇవ్వరాదని
తనకు అడ్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఓకేనా, తనకు అడ్మిషన్ క్యాన్సిల్ అయింది. సో నో సీట్స్. సో తనకి ఏమనిపించిందంటే తన ఆర్టికల్ 15 క్లాస్ 1 ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ద్వారా నాకు నా సీట్ రాలేదు, నాకు ఎన్ని మెరిట్ మార్క్స్ వచ్చినా నాకు సీట్ రాలేదు. ఇక్కడ ఉన్న సీట్స్ అన్ని క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ తో ఫిల్అప్ అయినాయి. సో మెరిట్ స్టూడెంట్స్ కి అలో లేదు. అంటే మెరిట్ స్టూడెంట్స్ అలో లేదంటే తన బ్రాహ్మణ్ కమ్యూనిటీలో సీట్స్ అన్ని ఫిల్అప్ అయినాయి కాబట్టి తనకి ఎన్ని మార్కులు వచ్చినా, తనకు 100కి 100 వచ్చినా వేరే కమ్యూనిటీలలో తనకు సీట్ ఇవ్వరు, అవి ఆ కమ్యూనిటీ వాళ్ళకి. సో తనకి ఏమనిపించిందంటే తన ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 రెండు కూడా వైలేట్ అయినట్టు అనిపించింది. ఓకేనా, ఆర్టికల్ 29 క్లాస్ 2 ప్రకారం she got denied from getting admission into the medical college because of the caste, even though she got the good merit marks. తనకి ఎంత మంచి మార్కులు వచ్చినా ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి తన అడ్మిషన్ డినై అయ్యింది, క్యాన్సిల్ అయ్యింది. సో ఆర్టికల్ 29 క్లాస్ 2 వైలేట్ అయిపోయింది, 15 క్లాస్ 1 కూడా వైలేట్ అయిపోయింది. సో తను ఏం చేసింది, 1950లోనే మద్రాస్ హైకోర్ట్ కి అప్రోచ్ అయింది. హెచ్సి అంటే హైకోర్ట్, మద్రాస్ హైకోర్ట్ కి అప్రోచ్ అయింది. మద్రాస్ హైకోర్ట్ కి అప్రోచ్ అయ్యి తను ఏం చెప్పింది, తన ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 వైలేట్ అయింది బికాస్ ఆఫ్ ది caste based reservations that the government is following because of the communal GO of 1921, communal GO of 1927 ప్రకారం దీని ద్వారా నా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. సో 15 క్లాస్ 1 29 క్లాస్ 2 రెండు వైలేట్ అయినాయని సుప్రీం హైకోర్టుకి చెప్పింది. హైకోర్టుకి చంపకం దొరైరాజన్ చెప్పింది. అండ్ హైకోర్ట్ గివెన్ ద జడ్జిమెంట్ in the favor of చంపకం, in the favor of బ్రాహ్మిన్ ఉమెన్ అని రాద్దాం. చంపకం దొరైరాజన్ బ్రాహ్మిన్ ఉమెన్. ఓకేనా, చంపకం దొరైరాజన్ తన ఫేవర్ లో హైకోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది అండ్ సెడ్ దట్ దిస్ జిఓ is అన్కాన్స్టిట్యూషనల్. అంతే కదా, ఈ జీవో ప్రకారం దాంట్లో ఉన్న రిజర్వేషన్స్ ప్రకారం 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 వైలేట్ అవుతున్నాయి. ఓకేనా, 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 ఈ రెండు కూడా ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ వీటి ద్వారా ఈ కమ్యూనల్ జీవో ద్వారా ఆ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసి ఏ లా అయినా, ఏ ప్రీ కాన్స్టిట్యూషనల్ లా అయినా అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయబడతాయి. సో హైకోర్ట్ గివెన్ ద జడ్జిమెంట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ చంపకం దొరైరాజన్. అయితే అప్పుడు ఏమైందంటే ఈ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఈ హైకోర్ట్ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేసి సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఓకేనా, స్టేట్ ఆఫ్ మద్రాస్ ఛాలెంజ్డ్ హైకోర్ట్స్ జడ్జిమెంట్ and went to సుప్రీం కోర్ట్. అర్థమైందా, ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఆ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేసుకుంటూ స్టేట్ ఆఫ్ మద్రాస్ సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయింది. ఓకేనా, సుప్రీం కోర్ట్. మరి ఆ సుప్రీం కోర్ట్ దగ్గర ఏం జరిగింది, ఓకేనా, జడ్జిమెంట్ ఎవరికి ఫేవర్ లో వచ్చింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్ అవుట్కమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సినారియో సుప్రీం కోర్టుకి వచ్చింది. ఓకేనా, స్టేట్ ఆఫ్ మద్రాస్ ఇక్కడ చంపకం దొరైరాజన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ని తెలుసుకుందాం. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్. స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏం చెప్పిందంటే మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 37 ఉంది, ఆర్టికల్ 46 ఉంది. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, స్టేట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. అంటే వీకర్ సెక్షన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ లైక్ ఎస్టీస్ అండ్ ఎస్సీస్, వీళ్ళని మనం ప్రమోట్ చేయాలి, వీళ్ళకి మనం రిజర్వేషన్స్ కల్పించాలి. దాన్ని మైండ్ లో పెట్టుకునే ఈ కమ్యూనల్ జిఓ ఆఫ్ 1927 నడుస్తుందని స్టేట్ ఆఫ్ మద్రాస్ చెప్పింది. అండ్ ఆర్టికల్ 37 ఏం చెప్తుంది,
state has a responsibility in bringing the socio-economic reforms. స్టేట్ ని డెవలప్ చేయడానికి మనం రిజర్వేషన్స్ తీసుకోవచ్చు అని స్టేట్ ఆఫ్ మద్రాస్ చెప్పింది. దాని ప్రకారమే కమ్యూనల్ జీవోలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా, దాని ప్రకారమే మేము ఫాలో అవుతున్నామని స్టేట్ ఆఫ్ మద్రాస్ చెప్పింది. ఏం చెప్పింది? ఆర్టికల్ 46 ప్రకారం స్టేట్ హ్యాస్ ద responsibility in promoting the educational and economic interests of weaker sections. Okay, weaker sections, particularly SCs and STs. ఓకేనా, వీకర్ సెక్షన్స్ వాళ్ళ గురించి మైండ్లో పెట్టుకొని ఈ కమ్యూనల్ జీవోలో రిజర్వేషన్స్ ఉన్నాయని స్టేట్ ఆఫ్ మద్రాస్ అన్నది. ఓకేనా, దీన్ని మైండ్లో పెట్టుకునే కమ్యూనల్ జీవో ఆఫ్ 1927 లో రిజర్వేషన్స్ ఉన్నాయని స్టేట్ ఆఫ్ మద్రాస్ అంది. అండ్ ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? స్టేట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ బ్రింగింగ్ socio-economic reforms. ఓకేనా, సోషల్ గా రిఫార్మ్స్ తీసుకురానికి ఈ రిజర్వేషన్స్ ఉన్నాయని స్టేట్ ఆఫ్ మద్రాస్ చెప్పింది. అండ్ ఈ ఆర్టికల్ 37 లో ఏముందంటే డిపిఎస్పీస్ ఆర్ నాన్ ఎన్ఫోర్సియబుల్. ఈ ఆర్టికల్ 46 అండ్ ఆర్టికల్ 37 రెండు కూడా డిపిఎస్పీస్. నాన్ ఎన్ఫోర్సియబుల్ అంటే ఈ ఆర్టికల్స్ వైలేట్ అయిన తర్వాత మనం సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ కాలేము. వి కెనాట్ అప్రోచ్ ఎనీ కోర్ట్ ఆఫ్టర్ ద వయలేషన్. అర్థమైందా? దే ఆర్ నాన్ ఎన్ఫోర్సియబుల్ అంటే ఈ డిపిఎస్పీస్ వైలేట్ అయిన తర్వాత మనం ఏ కోర్ట్ ని కూడా అప్రోచ్ కాలేము ఫర్ దేర్ వయలేషన్. ఓకేనా, ఈ ఆర్టికల్ వైలేట్ అయింది, ఓకేనా, దీనిపైన మనం కేసు వేద్దాం, సుప్రీం కోర్టుకి వెళ్దాం అంటే కాదు. బికాస్ దీస్ ఆర్ ద డిపిఎస్పీస్ అనేది ఒక కంట్రీ యొక్క గవర్నెన్స్, మన కంట్రీ యొక్క గవర్నెన్స్ ని బాగు చేయడానికి ఉన్నాయి. దే ఆర్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. డిపిఎస్పీస్ ఆర్ ఫర్ good governance of the country, good governance. Okay na, good governance of country. Okay na, మన కంట్రీ మంచి సోషియో ఎకనామికల్ డైరెక్షన్ లో వెళ్ళాలి, డెవలప్మెంట్స్ బాగా అవ్వాలి. ఓకేనా, దానికి డిపిఎస్పీస్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ డిపిఎస్పీస్ వైలేట్ అయితే మనం ఏదైనా కోర్ట్, సుప్రీం కోర్టుకి వెళ్ళి మనం అప్రోచ్ కాలేము. ఓకేనా, డిపిఎస్పీస్ వైలేట్ అయినాయి, సో కన్సిడర్ దిస్ కేస్ అంటే సుప్రీం కోర్ట్ కన్సిడర్ చేయదు. బికాస్ డిపిఎస్పీస్ ఆర్ నాన్ ఎన్ఫోర్సియబుల్. అండ్ డిపిఎస్పీస్ ఆర్ ఇన్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సియబుల్. అండ్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏమన్నది? ఓకేనా, వీకర్ సెక్షన్స్ ని మైండ్ లో పెట్టుకొని రిజర్వేషన్స్ ఉన్నాయి కమ్యూనల్ జీవో ఆఫ్ 1927 లో అని అనడం జరిగింది. ఓకేనా, అండ్ దీనికి సుప్రీం కోర్ట్ ఏమన్నది? ఓకేనా, రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే, ఓకే, ఆర్టికల్ 40 ని కన్సిడర్ చేద్దాం, కానీ ఆర్టికల్ 46 ని కన్సిడర్ చేద్దాం, కానీ ఆర్టికల్ 46 అనేది ఒక డిపిఎస్పి. కానీ ఓకే, దీని ప్రకారం కమ్యూనల్ జీవో ఆఫ్ 1927 ఉందని అనుకుందాం. కానీ దీని వల్ల ఏమైతుంది? ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కదా.
ఫండమెంటల్ రైట్స్ అంటే 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 ఈ రెండు కూడా వైలేట్ అవుతున్నాయి కదా. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే DPSPs cannot override, DPSPs can't override ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ ని DPSPs వైలేట్ చేయొద్దు. ఓకేనా, ఒక లా తయారు చేసేటప్పుడు DPSPs పాలసీస్ ని ఫాలో అయ్యి లా తయారు చేస్తారు, అంతేగాని ఆ లాలో ఉన్న పాలసీస్ అంటే మళ్ళీ DPSPs దే కెనాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్. అర్థమవుతుందా? ఒక లాని తయారు చేయడానికి DPSPs హెల్ప్ చేస్తాయి DPSPs ప్రిన్సిపల్స్ అవి హెల్ప్ చేస్తాయి, కానీ ఆ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయొద్దు. దే కెనాట్ వైలేట్. ఓకేనా, కెనాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయొద్దు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రైమరీ అంటే అవి హైయెస్ట్ స్టేజ్ లో ఉంటాయి వెన్ కంపేర్ టు ద DPSPs సెకండరీ. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ హైయెస్ట్ స్టేజ్ లో ఉంటాయి, DPSPs దాని కింద స్టేజ్ లో ఉంటాయి. ఓకేనా, ఈ కేసులో మాత్రం అదే ప్రూవ్ అయింది. ఓకేనా, సుప్రీంకోర్టు ఫైనల్ ఏం చెప్పిందంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ ద సుప్రీమసీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి సుప్రీం వెన్ కంపేర్ టు ద DPSPs. ఇదా నెక్స్ట్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు మళ్ళీ 13 క్లాస్ 1 అండ్ 13 క్లాస్ 2 ని తీసుకొచ్చింది. ఇక్కడ 13 క్లాస్ 1 అండ్ 13 క్లాస్ 2 ని తీసుకొచ్చింది. 13 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తాయో అవి ఇన్వాలిడ్ గా డిక్లేర్ అవ్వబడతాయి. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తాయో అవి ఇన్వాలిడ్ గా డిక్లేర్ అవుతాయి. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే మన కాన్స్టిట్యూషన్ అమలులోకి రాక ముందు నుంచి ఉన్న లాస్. ఓకేనా, ఇప్పుడు కమ్యూనల్ జియో ఆఫ్ 1927 అంటే ఇట్ ఈస్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ ఈ కమ్యూనల్ జియో ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేస్తాం. సో ఇది టోటల్లీ ఇన్వాలిడ్. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది టోటల్లీ ఇన్వాలిడ్. దీన్ని కంప్లీట్ గా స్ట్రైక్ డౌన్ చేసింది. ఓకేనా, ఇది ఒక ప్రీ కాన్స్టిట్యూషనల్ లా, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ from the beginning of the commencement of constitution అంటే కాన్స్టిట్యూషన్ అమలులోకి రాక ముందు నుంచి ఉంది అండ్ ప్రెజెంట్ కూడా ఉంది అంటే ఇప్పుడు కాదు 1950s టైంలో. ఓకేనా, అండ్ ఇది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసింది కాబట్టి ఇది కంప్లీట్ గా ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. అది 13 క్లాస్ 1. 13 క్లాస్ 2 ఏం చెప్తుందంటే లాస్ విచ్ violate fundamental rights are unconstitutional. Okay na, unconstitutional. So communal GO of 1927 that is unconstitutional. Okay na, supremacy of fundamental rights. Okay na, supremacy of fundamental rights and DPSPs cannot override. Okay na, DPSPs cannot override fundamental rights and supremacy of fundamental rights, and దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ లో. అండ్ ఈ కేస్ కి ఫైనల్ జడ్జిమెంట్ లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. ఓకేనా, ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఫైనల్ జడ్జిమెంట్ ఏప్రిల్ 9 1951. ఇది ఫైనల్ జడ్జిమెంట్. అండ్ ఫైనల్ జడ్జిమెంట్ లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. దీన్ని ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, దీన్ని గుర్తుంచుకోండి మీరు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. దీని ద్వారా కాన్స్టిట్యూషన్ లో 15 క్లాస్ 4 ఆర్టికల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 15 క్లాస్ 4 ఆర్టికల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ ఇలా రావచ్చు, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్
ఏ కేస్ టైంలో ఆర్ రిగార్డింగ్ ఏ కేస్కి ఫైనల్ జడ్జిమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది? ఆన్సర్ ఈస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో 15 క్లాస్ 4 ఇంట్రొడ్యూస్ చేసిరు. ఈ 15 క్లాస్ 4 ఏం చెప్తుందో మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద advancement of socially and educationally backward classes, particularly SCs and STs. అంటే ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కొరకు స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావచ్చు. స్పెషల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లలో గవర్నమెంట్ జాబ్స్లలో స్పెషల్గా వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేయొచ్చు అనేది 15 క్లాస్ 4 ఇంట్రొడ్యూస్డ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చంపకం కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాస్. ఒకసారి రివైజ్ చేద్దాం. అయితే చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్, ఈ కేసులో మెయిన్గా జరిగింది ఏంటంటే ఈ కమ్యూనల్ జియో ఆఫ్ 1927 ప్రకారం క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ తోని మెడికల్ కాలేజ్లో అన్ని సీట్స్ ఫిల్అప్ అయినాయి. ఓకేనా? 17 seats given to the students who are outside the state, who are from outside the state, and 12 seats were given to the students who are recommended by the state authorities. Remaining seats మొత్తం కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ తో ఫిల్అప్ అయినాయి. సో ఆ టైంలో 1950s టైంలో చంపకం దొరైరాజన్ మెడికల్ ఎగ్జామ్ రాసింది, మెరిట్ మార్క్స్ తీసుకొచ్చింది అండ్ కాలేజీలోకి వెళ్దాం అనుకుంది. బట్ వాళ్ళ బ్రహ్మిన్ కమ్యూనిటీకి అలాట్ అయిన సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి అండ్ వేరే రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయిగా అవి ఖాళీగా ఉన్నాయి. బట్ అవి వేరే కమ్యూనిటీ వాళ్ళకి కాబట్టి ఈమెకి ఇవ్వలేదు. సో తనకి అడ్మిషన్ రాలేదు. సో తను ఏమనుకున్నారంటే తన ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ 29 క్లాస్ 2 వైలేట్ అయింది అనుకుంది. అంటే అయినాయి. ఓకేనా? రెండు వైలేట్ అయినాయి. సో మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అయింది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ కమ్యూనల్ జియో ఆఫ్ 1927 ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ హైకోర్టు జడ్జిమెంట్ ని స్టేట్ ఆఫ్ మద్రాస్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ 46 ప్రకారం మాకు వీకర్ సెక్షన్స్ ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేయడానికి రిజర్వేషన్స్ చేసుకునే హక్కు ఉంది అండ్ ఆ కమ్యూనల్ జియో ఆఫ్ 1927 దాని ద్వారానే నడుస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? DPSPs are for the socio-economic reforms of the government and DPSPs are non-enforceable. అంటే ఇవి వైలేట్ అయితే మనం సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వలేము. యాజ్ వి అప్రోచ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లో మనం ఆర్టికల్ 32 ప్రకారం ఇవి వైలేట్ అయితే మనం సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? DPSPs వైలేట్ అయినా కానీ మనం సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వలేము. అండ్ చంపకం దొరైరాజన్ హైకోర్టుని అప్రోచ్ అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆర్టికల్ 226. ఓకేనా? సో DPSPs ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. ఓకేనా? అండ్ దే ఆర్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకేనా? కంట్రీ యొక్క గవర్నెన్స్ బాగుండాలనే DPSPs ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు దీనికి రిటర్న్ ఏం చెప్పిందంటే మీరు ఆర్టికల్ 46 తోని ఆ కమ్యూనల్ జియో నడుస్తుంది అంటున్నారు. బట్ ఆ కమ్యూనల్ జియో ద్వారా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం వెన్ కంపేర్డ్ టు ద DPSPs. సో మనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది? ఫండమెంటల్ రైట్స్ ని దృష్టిని పెట్టుకుని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకేనా? DPSPs కెనాట్ ఓవర్ రైట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం. సో కమ్యూనల్ జియో ఆఫ్ 1927 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అండ్ 13 క్లాస్ 1 అండ్ 13 క్లాస్ 2 కూడా ప్రపోజ్ చేసింది. 13 క్లాస్ 1 ప్రకారం ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నాయో అవి కంప్లీట్లీ ఇన్వాలిడ్ అని చెప్పింది. ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే మన కాన్స్టిట్యూషన్ అమలులోకి రాక ముందు నుంచి ఉన్న లాస్.
communal GO of 1927. 1927 అంటే దట్ ఈస్ బిఫోర్ ద 1950. సో అండ్ అది మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ని వాయిలేట్ చేస్తుంది కాబట్టి దాన్ని కంప్లీట్లీ స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. 13th క్లాస్ ఏం చెప్తుంది, లాస్ విచ్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. సో దాన్ని కంప్లీట్గా ఇన్వాలిడ్ చేసి తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆలోచించిందంటే, ఇప్పుడు సొసైటీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి. సో అప్లిఫ్ట్ చేయాలి కాబట్టి రిజర్వేషన్స్ మ్యాండేటరీ. సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఏం చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. దాని ద్వారా ఆర్టికల్ 15 క్లాస్ 4 ఇంట్రొడ్యూస్ చేసింది. ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే స్టేట్ కెన్ మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకేనా, సోషియలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషియలీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు స్పెషల్ రిజర్వేషన్స్ని కండక్ట్ చేయొచ్చు అండ్ ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా, దట్ ఈస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. promotes social justice and equality. Social justice and equality. And ఈ రిజర్వేషన్స్ కూడా ఎలా ఉండాలంటే మెరిట్ స్టూడెంట్స్ ని అండ్ రిజర్వ్డ్ స్టూడెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్, ఓకేనా, ఈక్వల్ కాదు, బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మనం రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి అంటే కొందరిని రిజర్వ్ చేస్తున్నాం అండ్ మనం మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ కూడా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, ఇట్ ప్రమోట్స్ ద సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఓకేనా, ఇట్ ప్రమోట్స్ ద సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుంది, ఇప్పుడు కొందరు వెరీ బ్యాక్వర్డ్ ఉంటారు. ఓకేనా, వాళ్ళకు తగినట్టు మనం లాస్ తయారు చేయాలి. సో ఇప్పుడు ఎస్సీస్ ఎస్టీ వాళ్ళు చాలా బ్యాక్వర్డ్, వాళ్ళకి తగినట్టు స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తే వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు. సో అప్పుడు వేరే క్లాస్ స్టూడెంట్స్ తోని ఈక్వల్ అవుతారు. దట్ ఈస్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్. అంతేగాని ఈక్వాలిటీ బిఫోర్ లా అని అందరికి ఒకేలా తీసుకురావడం దట్ ఈస్ ఎ నెగటివ్ అప్రోచ్. ఓకేనా, దిస్ ఈస్ there should be balance between the merit based selection and reserved selection. Okay na, it promotes the social justice and equality. Okay na, okay friends, this is all about today's class. In our next class we will either discuss article 16 or either we will discuss Indra Sane versus Union of India case. Thank you friends.